రైట్. అరవింద్ గారు అరవింద్ గారు సార్. అరవింద్ గారు మనం చూసినాం కదా, కాళేశ్వరం నిర్మాణంలో భారీ లోపాలు గుర్తించిన కమిషన్ ప్రాజెక్టు రూపకల్పన నిర్మాణం కావచ్చు, నిర్మాణంలో లోపాలను కావచ్చు, తప్పులను కావచ్చు, ఇవన్నిటిని కూడా సరిచేసి దానికి సంబంధించిన నివేదికను ఈరోజు సిఎస్ గారికి అందించడం జరిగింది. దీనిలో భాగంగానే అప్పుడున్నటువంటి గవర్నమెంట్కు సంబంధించి అప్పుడు పొరపాట్లు జరిగాయి, అయినా పట్టించుకోలేదు. దాని రూపకల్పనలో భాగంగా అదంతా కూడా మాజీ సీఎం కేసీఆర్ కనసంఖ్యలోనే అతను మాత్రమే చేశాడు రూపకల్పన. దీన్ని ఎవరు కూడా దీన్ని రూపకల్పన చేయలేదు. దీనికి సంబంధించి తాను చెప్పిందే వేదం, తాను చేసిందే పని అన్నట్టుగానే నడిచింది అంటున్నారు. దీనికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఏదైతే మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాళేశ్వరం నివేదిక వచ్చిన తర్వాత ఎలా ముందుకు వెళ్ళాలి, ఏం చేయాలనే దాని మీద నివేదికలు అందిన నేపథ్యంలోనే చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. అంటే ఎలా చూడొచ్చు సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మంచి నిండా దండాలు సార్, నమస్కారాలు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ద వరల్డ్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏందని ఉంటది అని అంటే అది తప్పకుండా కాళేశ్వరం అనేటువంటి పద్ధతిలో ఎవరిని అడిగినా చెప్తారు. మీరు గూగుల్లో సెర్చ్ చేసినప్పటికీ కూడా వరల్డ్ లార్జ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏంటి అంటే కాళేశ్వరం ప్రాజెక్టు అనేటువంటి విషయాన్ని చెప్తారు. సరే, 700 పైచిలకు పేజీలని రాహుల్ బొజ్జా గారు తీసుకుపోయి సిఎస్ గారికి, ఇరిగేషన్ మంత్రి గారికి సెక్రటరీలో ఇచ్చినటువంటి విషయాన్ని, తర్వాత ఇది 2024 మార్చిలో ఏర్పడినటువంటి ఏదైతే కమిటీ ఉందో దీన్ని 100 రోజులలో మేము పూర్తి చేసి నివేదిక సమర్పిస్తాము అని చెప్పి అన్నారు. దానికి సంబంధించి దాదాపుగా గడువులని అది చేసుకుంటూ పొడిగించుకుంటూ ఎట్టకేలకు నిన్న వాళ్ళు దాదాపుగా 700 పేజీలు తీసుకుపోయి వాళ్ళు సమర్పించినటువంటి నేపథ్యం ఉంది. తెలంగాణ ప్రజలు చాలా స్పష్టంగా గమనిస్తా ఉన్నారు. కాంగ్రెస్ ఆడుతున్నటువంటి నాటకాలన్నిటి విషయంలో కానివ్వండి, లేదు అనుకుంటే కాంగ్రెస్ డైవర్ట్ పాలిటిక్స్ ఏ పద్ధతిలో చేస్తా ఉన్నది అనేటువంటి విషయంలో కానివ్వండి, కాంగ్రెస్ ఇవాళ 6 గ్యారెంటీలు గోవిందా, ప్రజాపాలన గోవిందా అయ్యింది కాబట్టి ఇవాళ ఏ పద్ధతిలో వాళ్ళు తప్పించుకొని పోవాలి, దానికి సంబంధించి ఏ రకమైనటువంటి నాటకాలు, కొత్త నాటకాలకు ఎట్లా తెరదింపాలి అనేటువంటి పద్ధతిలా కాంగ్రెస్ వివరిస్తున్నటువంటి తీరు చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలు అవగతం చేసుకున్నారు. నేను ఒక విషయాన్ని ఈ సందర్భంగా ఏం చెప్తాను అంటే, తెలంగాణ భౌగోళికం ఇట్లా గుడిసెలాగా ఉంటుంది సార్. తెలంగాణ భౌగోళికం ఇట్లా గుడిసెలాగా ఉంటది. ఈ గుడిసెలాగా ఉన్నటువంటి ఈ భౌగోళికాన్ని మనం ఒడిసి పట్టి కిందికి నీళ్లు తీసుకొని పోయి మనం గొప్పగా ఇవాళ హైదరాబాదు 535 అడుగులో ఉన్నటువంటి హైదరాబాదు నగరానికి కూడా రాబోయే 100 సంవత్సరాల పాటు తాగునీటి సమస్యకు కానివ్వండి, తెలంగాణకు సాగునీటి సమస్యకు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది కావద్దు అనేటువంటి దూరదృష్టితోని కేసీఆర్ గారి మానసపుత్రిక అయినటువంటి ఇవాళ గొప్ప అత్యంత తక్కువ కాలంలో పూర్తి చేసి ఇవాళ కాళశివునికి కాళేశ్వరం జలాలతో అభిషేకం గావించినటువంటి శివభక్తుడు అయినటువంటి కేసీఆర్ గారి పైన ఇవాళ ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఇవాళ కడుపు మండి ఆవేదనతో తెలంగాణ ప్రజలు ఇవాళ బోర్లళ్లకు నీళ్ళు వచ్చినటువంటి వాళ్ళు, సాగునీళ్లు తాగునీళ్లు అందినటువంటి వాళ్ళందరూ కూడా ఇది తప్పు సుమా అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. సరే, నివేదిక ఏ పద్ధతిలోనైనా ఇవ్వండి, ఇవాళ ఏ రకమైనటువంటి అవన్నీ కూడా ఇవాళ కాంగ్రెస్ బీజేపీ రెండు ఆడుతున్నటువంటి ఇవన్నీ కూడా కాగు, తర్వాత ఎన్డీఎస్ఏ, తర్వాత ఇవన్నీ నివేదికలను ఏదైతే తీసుకొని మాట్లాడుతున్నటువంటి వీళ్ళు ఏవైతే ఉన్నారో, సరే అల్టిమేట్ గా న్యాయస్థానాలు ఉన్నాయి. తర్వాత వీళ్ళు కేసీఆర్ గారే సుదీర్ఘమైనటువంటి దాన్ని గత నెల 11వ తారీఖు నాడు కేసీఆర్ గారు బీఆర్కే భవన్ లో ఆయన అడిగితే సమాధానం సూటిగా చెప్పినటువంటి నేపథ్యాన్ని కూడా మీరు చూసిండ్రు. హరీష్ రావు గారిని, అప్పుడున్నటువంటి ఈటల రాజేందర్ గారిని, ముగ్గురిని కూడా ఇవాళ విచారణ చేసినటువంటి సందర్భం అయితే మీకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ ప్రజలందరికీ ఒకటే అవగతమైంది. ఇవాళ కోరి చేసుకున్న మొగడు ఎగిరెగిరి అన్నట్లున్నది. మాకు వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన అనేటువంటి పద్ధతుల వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇవాళ
ఇవాళ ఏమంటున్నారు అంటే 6 గ్యారెంటీలు గోవిందా, ప్రజాపాలన గోవిందా అనేటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఇవాళ ఒకటి నివేదిక ఇంకా పూర్తి స్థాయిలో వాళ్ళు ఇవాళ సబ్ కమిటీ వేస్తామంటున్నారా, లేదు అనుకుంటే దీనికి సంబంధించి 100కు 200% అసెంబ్లీలో రేపు రానున్నటువంటి సమావేశాల లోపల దీన్ని చర్చ పెడతారా, లేదు క్యాబినెట్ ఏం నిర్ణయం తీసుకుంటుందో కూడా దానిపైన అది చేద్దాం. 100 సార్లు అయినా కేసీఆర్ గారు విచారణకు హాజరవుతాను అనేటువంటి విషయాన్ని చెప్పిండ్రు. ఇవాళ గత నెల 11వ తారీఖు నాడు ఆయన విచారణకు హాజరై చాలా స్పష్టంగా ఆయన చెప్పినటువంటి పరిస్థితి అవుతుంది. ఆయన లక్ష్యం తెలంగాణ సస్యశ్యామలం కావాలి అనేటువంటి లక్ష్యం కేసీఆర్ గారికి. కేసీఆర్ గారు రైతుల ముఖంలో ఆనందం చూసినప్పుడే, రైతు పులివిప్పిన నెమల్లాగా అది చేసినప్పుడే కేసీఆర్ గారు సంతోషపడతాడు. కాబట్టి కేసీఆర్ గారి గవర్నమెంట్ లో ఇవాళ పునాస యాసంగి పంటకు పెట్టుబడి సహాయాన్ని అందించినటువంటి ఒక గొప్ప రైతు బాంధవుడు కేసీఆర్. కాబట్టి ఇవాళ అన్ని రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ గొప్పగా చేసినటువంటి పరిస్థితి ఉంది. సరే, ఎన్ని మనమత రాయన్న ఎన్ని మాటలు మాట్లాడినా గయ్యాల గీల ఉండి కూడా గొప్పగా కేసీఆర్ ని బగినోడు. ఇవాళ అవతల పోయినాక ఇంకా ఆయన కూడా గట్టనే మాట్లాడతాడు, దాంట్లో ఏమి ఇబ్బంది ఏం లేదు. కానీ ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా కూలంకుషంగా అది చేస్తా ఉన్నారు సార్. ఇవాళ తెలంగాణకు కాళేశ్వరం ద్వారా వచ్చినటువంటి లాభం ఏంది అనేటువంటి విషయాన్ని లబ్ధిదారులను అడిగితే తెలుస్తుంది, కానీ ఖైరాయిదాబాద్ లో కూర్చున్నటువంటి వాళ్ళని అడిగితే ఏం తెలుస్తుంది అనేటువంటి విషయాన్ని మాత్రం నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సార్.